ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము, సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఐశ్వర్యం, ఆనందం మిథున రాశి వారు సొంతం చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోనే స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడము మిథున రాశి వారికి చాలా మంచి కాలంగా భావించవచ్చు. ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. కనుక ఏదైతే పనులు చేస్తున్నారో ఇంట్లో వారి యొక్క సహాయ సహకారాలు, సమాజంలో బంధుమిత్రుల యొక్క ఆలోచనలు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ప్రభుత్వపు యొక్క పరిస్థితులు మీకు అనుకూలించే యోగ్యత ఉంది. అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రుల యొక్క సేవ, భగవంతుడి యొక్క కృప కటాక్ష వీక్షణ వలన శత్రువులను తగ్గించుకోగలిగితే అంతా కూడా అదృష్టం మిథున రాశి వారి సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే తృతీయంలో కుజ భగవానుడు కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో, అత్తమామలతో, అన్నదమ్ములతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో, సన్నిహితులతో ప్రేమగా ఉండండి, మౌనంగా ఉండండి. వారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు పెద్ద పెద్ద సమస్యలు వాటంతటికి అవే తొలగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా ఉండడం, గౌరవాన్నిచ్చి పుచ్చుకొనే మానవ ప్రయత్నం చేయండి. 3వ వ్యక్తులు దూరకుండా చూసుకోండి. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఏకచక్రే మహాభోగి, వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వయం కృషి, పట్టుదల, భగవంతుడి ఆశీస్సుల వలన ఉన్నత శిఖరాలకు మిథున రాశి వారు దగ్గరగా కాపోతున్నారు. అలాగనే ఏకాదశంలో శుక్ర భగవానుడు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు వీరికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది. తీర్థయాత్రలు, అలాగనే దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, అన్నదాన సేవ కార్యక్రమం పాల్గొనడం వల్ల వీరికి ఆత్మ సంతృప్తి కలిగి ఐశ్వర్యం మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగా స్వయం వృత్తులు, సేవారంగాలు, మార్కెటింగ్ రంగము, ఉద్యోగ వ్యాపారస్తులకి, వ్యవసాయ సోదరీమణులకు ఇది చాలా సువర్ణ యుగంగా భావించవచ్చు అని చెప్పి గమనించాలి.
జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా, మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేక నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరు పైన కాకి పక్షిరాజు వారికి కానీ, సునకపు మహారాజు గారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరవ స్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.